నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టుపొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే అండి. నమస్తే సార్, మనకి పెయిన్ ఆయిల్స్ అని చెప్పి చాలా ఆయిల్స్ దొరుకుతుంటాయి మార్కెట్లో. అఫోర్డబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఆయిల్స్ మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చా? వాటికి ఏం చేయాలి, చేసుకోవాలి అంటే? చాలా ఉన్నాయమ్మా. నిజంగా ఈ మధ్యకాలంలో నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళు విపరీతంగా పెరిగిపోతున్నారమ్మా. అవును. ఉదాహరణకి ఒక కుటుంబంలో నలుగురు ఉంటే సభ్యులు, నలుగురిలో దాదాపు ముగ్గురు వరకు కూడా నొప్పులు, లేకపోతే నలుగురు అని కూడా చెప్పుకోవచ్చమ్మా. సో మోకాళ్ళ నొప్పులతో కొంతమంది బాధపడుతుంటారు, తలనొప్పితో కొంతమంది బాధపడుతుంటారు, మెడ నొప్పితో బాధపడుతుంటారు, భుజం నొప్పితో, తర్వాత ఈ నడుము నొప్పితో, కాళ్ళ నొప్పులతో. ఒకటేంటమ్మా, ఏదో ఒక నొప్పి మాత్రము ఇంట్లో సభ్యులందరినీ ఏదో ఒక పద్ధతిలో ఎప్పుడో ఒకసారి వేధించేటువంటి పరిస్థితి కొంతమందికి అరుదుగా అయితే కొంతమందికి తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటుందమ్మా. వీటికి సంబంధించి మరి నొప్పులు తగ్గేందుకు ఏదన్నా మనం ఆయిల్స్ ఏదన్నా మార్కెట్లో పర్చేజ్ చేసుకోవాలన్నా కానీ మరి దాదాపు ఒక 50 ml 100 ml ఆయిల్ బాటిల్స్ ఏమన్నా తీసుకున్నా కానీ దాదాపు 100 రూపాయలు, 150, 200, 250 ఇలా ఉన్నాయమ్మా. సో సామాన్య మానవునికి అందరినీ ద్రాక్ష పండేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో రెగ్యులర్గా వాడుకోవాలంటే చిన్న బాటిల్ తీసుకునేసరికి మరి అందరూ వాడుకునేసరికి వెంటనే నెక్స్ట్ డేకే అయిపోతుంది, మళ్ళీ తెచ్చుకోవాలమ్మా. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా కాకుండా మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే ఆయిల్ తయారు చేసేసుకొని అది వాడుకోవడం వల్ల ఇంటిల్లిపాది అత్యంత తక్కువ ఖరీదుతో మెండైనటువంటి ఆయిల్ను తయారు చేసుకొని మెండైనటువంటి ఆరోగ్య ఫలితాన్ని కూడా పొందవచ్చమ్మా. ఓకే, ఏం యూజ్ చేయాలంటారు? చెప్తానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల సమస్యతో ఎక్కువ మంది బాధపడుతుంటారు. అవును. మంచి రెమెడీ చెప్తాను చూడండి. ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కేవలం 3 పదార్థాలు. 250 ml ఆవాల నూనె తీసుకోవాలమ్మా. ఆవాల నూనె ఒక కంటైనర్, ఒక గిన్నెలో. సో ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. సో పచ్చళ్ళ తయారు కూడా ఆవాల నూనె వాడుతుంటారు. సో అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి ఒక 250 ml ఆవాల నూనె తీసుకొని అందులో ఒక 50 grams వాము పొడేమ్మా. వాము అంటే ఇంట్లో తయారు చేసుకోవాలమ్మా. సో వామునే అజ్వాయిన్, ఓమం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. వాము సాధారణంగా చాలామంది ఇళ్ళలో ఉంటుంది, లేదా మార్కెట్లో దొరుకుతుందమ్మా. తెచ్చుకొని కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని కానీ, లేకపోతే వామునే మిక్సీలో వేసేసి పౌడర్ కానీ చేసుకున్నా సరిపోతుంది. సో ఒక 50 grams మాత్రమే ఈ వాము పొడి తీసుకోవాలి. అందులో కలిపేసేయాలమ్మా. సో 250 ml ఆవాల నూనెలో 50 grams వాము పొడి వేసేయాలి. వేసి ఒక 10-15 నిమిషాల సేపు కొద్దిసేపు నానబెట్టేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద ఆ యొక్క తైలము వేడెక్కేటట్టు వేడి చేయాలమ్మా. నూనె కొంచెం వేడి కావాలి. అంటే దాని తర్వాత స్టేజ్ నుంచి కొంచెం పొగ రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే మనకు తెలుస్తుంది కొద్ది ఇంకా పొగ వస్తుంది అనేటువంటి ఆ యొక్క సందర్భంలో దాన్ని దించేసేయాలి. దించిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసి ఆ విధంగా ఫిల్టర్ చేసుకున్నటువంటి ఆ యొక్క ఆయిల్లో ఒక 20 grams కర్పూరం పొడి కలిపేసేయాలి. కర్పూరం పొడి అలాగే ఒక పద్ధతి చేయొచ్చు. అలా కాకుండా ఆ విధంగా నేను చెప్పిన కదా, పొయ్యి మీద నుంచి దించిన తర్వాత సో ఫిల్టర్ చేయకుండా ఒక 20 grams కర్పూరం పొడి కలిపేసేసి చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకున్నా సరిపోతుందమ్మా. సో ఏ పద్ధతి ఎక్కువసేపు నానబెడితే ఫిల్టర్ చేయాల్సి, ఎక్కువసేపు నానబెడితే వెంటనే ఫిల్టర్ చేయొచ్చుమా. లేదు కొద్దిసేపు నానబెట్టేట్లయితే కన్నా ఎక్కువసేపు అలా ఉంచేసేసి కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్ అయినా పర్లేదమ్మా. సో ఆ విధంగా చేయడం వల్ల కర్పూరంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా వాములో కలిసిపోతాయి, కర్పూరం అంతా కరిగిపోతుందమ్మా. సో ఆ పదార్థం అంతా, ఆయిల్ అంతా బాగా చల్లారిన తర్వాత దాన్ని తీసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ, సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కానమ్మా. సో మోకాళ్ళ భాగంలో ఆ యొక్క ఆయిల్ను అప్లై చేసి సున్నితంగా మర్దన చేయడం వల్ల చిటిక వేసినట్లమా వెంటనే ఈ మోకాళ్ళ భాగంలో మరి ఆ నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి, కంఫర్టబిలిటీ వచ్చేస్తాయి. ఓన్లీ మోకాళ్ళ నొప్పులకైనా, ఇంకా వేరే నొప్పులకి, ఇంకా ఒంటి నొప్పులకి, దేనికైనా ఇది యూజ్ చేయొచ్చా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సో మనం ఇప్పుడు చెప్పుకున్నది మోకాళ్ళ నొప్పులకు ఈ యొక్క ఆయిల్ అన్ని నొప్పులకమ్మా, తల నుంచి కాళ్ళ వరకు ఏ భాగంలో నొప్పి వచ్చినప్పటికీ ఈ యొక్క ఆయిల్ని తీసేసుకుని అప్లై చేయడం వల్ల ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది. సో అందుకని నేను చెప్పేది ఏమంటే, ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఈ నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా దీని నుంచి లబ్ధి పొందవచ్చమ్మా.
చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏ రకమైన నొప్పి వచ్చినప్పటికీ నొప్పికి కారణాలు ఏవైనా కావచ్చు, తాత్కాలికంగా వెంటనే దాని నుంచి కంఫర్టబిలిటీ వచ్చేదానికి ఇది చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఆధునికంగా కూడా ఆధునిక వైద్య విధానం ప్రకారం కూడా మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క సినిగ్రీన్ అనేటువంటి రసాయన పదార్థం ఆవాల నూనెలో ఉంటుందమ్మా. ఈ సినిగ్రీన్ అనేటువంటి రసాయన పదార్థం ఒక సినిగ్రీనే కాకుండా అనేక రకాలైనటువంటి ఈ రసాయన పదార్థాలు కూడా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నొప్పులు తగ్గించిందని చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. నొప్పులు ఉన్నాయంటే మోకాళ్ళ భాగంలో కానివ్వండి, లేకపోతే భుజం భాగంలో కానివ్వండి, ఎక్కడైనా సరే నొప్పులు అనేటువంటి సమస్య ఉందంటే అక్కడ కొన్ని రకాలైన హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం చేతనే నొప్పి అనేటువంటి లక్షణం తెలుస్తుంది. హానికారకమైన రసాయన పదార్థాలు అంటే ఇప్పుడు IL-2 అనేది ఒకటి, తర్వాత ప్రోస్టాగ్లాండిన్స్, ఇలాంటి రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తి యొక్క ప్రభావం చేతనే నొప్పి తెలుస్తుందమ్మా. సో ఈ ఆయిల్ ఏం చేస్తుందంటే ఆ రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క పనితనాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈ ఆయిల్ కల్పిస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ ఆవాల నూనె బ్లడ్ సర్క్యులేషన్ విపరీతంగా పెంచుతుందమ్మా. సో ఆ భాగంలో ఎప్పుడైతే మనం బ్లడ్ సర్క్యులేషన్ పెంచగలిగామో ఆ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల పోషకాంశాలు బాగా అందుతాయి. అంతేకాక చక్కటి ఆక్సిజన్ ఆ భాగానికి అందుతుంది, నొప్పినటువంటి భాగానికి. దానివల్ల అక్కడ చెడు పదార్థం, అక్కడ తయారైనటువంటి చెడు దోషం అంతా తొలగిపోయేసేసి ఆరోగ్యవంతంగా చేసేందుకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాములో ఉన్నటువంటి థైమాలు, థైమోక్విన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ నొప్పి తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. పోటు, నొప్పి, బాధ, సల్పు ఇవన్నీ తగ్గేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ యొక్క రసాయన పదార్థాలు. అట్లే క్యాంఫరాల్, కర్పూరంలో క్యాంఫరాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ యొక్క క్యాంఫరాల్ అనేటువంటి రసాయన పదార్థం కూడా నొప్పిని తగ్గించడమే కాకుండా ఈ యొక్క ఔషధాన్ని మరింత సమర్థవంతంగా, మరింత శీఘ్రంగా, మరింత వెంటనే త్వరగా పనిచేసేందుకు ఈ కర్పూరం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని మరి ఒక 4 months లోపే వాడుకోవాలమ్మా. 4 నెలలు మాత్రమే. తర్వాత మీకు మళ్ళీ సందేహం వచ్చి ఉంటుందమ్మా, ఏం సార్ మరి ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అని చెప్పేసి. కానీ 4 మాసాలు దాటిన తర్వాత క్రమక్రమంగా ఔషధ విలువలు తగ్గిపోతాయమ్మా. ఓకే. సో వాడడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు రావు కాబట్టి వీలైనంత వరకు 4 మాసాల లోపలనే తయారు చేసుకొని అది పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటుండడం వల్ల ఫలితాలు చాలా సమర్థవంతంగా త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ.